ఓకే, సో ఈ రోజు క్లాస్ లో మనము వర్డ్స్వర్త్ రాసినటువంటి ఒక చిన్న పోయము ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అనే పోయం ఈ రోజు మనం కంప్లీట్ చేసుకున్నాము. చాలా చిన్న పోయం కనుక నాకు తెలిసి 15-20 నిమిషాల్లో పోయం ఎక్స్ప్లెనేషన్ అయిపోతుంది. ఒక 5-10 మినిట్స్ లో మనం దాని లిటరరీ డివైజెస్ తర్వాత క్వశ్చన్ ఆన్సర్స్ ప్రాక్టీస్ చేసుకుని ఈ రోజు క్లాస్ మనం కంప్లీట్ చేసుకున్నాము. సో ఫస్ట్ ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అనే ఈ యొక్క టైటిల్ చూసినప్పుడు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, ఫస్ట్ నాకేమనిపించింది అంటే ప్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ లాగా సౌండ్ ఉందన్నమాట. అంటే సౌండింగ్ వచ్చి స్లంబర్ అనేది జనరల్ గా మనకు పెద్దగా పరిచయం లేని ఇంగ్లీష్ పదము కనుక దానికి అసలు మీనింగ్ ఏమో తెలుసుకుంటే మనకి ఈ పోయంని మనం టైటిల్ అర్థం చేసుకున్నాం అనుకోండి, తర్వాత పోయంని అర్థం చేసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోతుంది అనమాట. అసలే చిన్న పోయము యాక్చువల్ గా, కాకపోతే అసలు ఏమి స్లంబర్ అంటే ఏమి అనేది ఫస్ట్ మనము అర్థం చేసుకున్నాం. సో స్లంబర్ అంటే మీనింగ్ వచ్చి స్లీప్ కానీ లేదా నౌన్ కానీ వర్బ్ గా రకంగా వాడతాము. స్లీప్ అని లేదా ఏ స్లీప్ అంటాము. యాక్చువల్గా ఈ పోయంలో స్లంబర్ అనేది మెటఫర్ గా వాడబడడం జరిగిందనమాట. స్లంబర్ అనేది డెత్ అనేది మనకి ఇక్కడ సూచిస్తుంది. స్లంబర్ అంటే ఒక డెత్, డిడ్ మై స్పిరిట్ సీల్ అంటే ఒక చావు అతని యొక్క ఆత్మని స్టాప్ చేసిందని అర్థం తెలుగులో వస్తుంది. కానీ యాక్చువల్లీ ఇక్కడ ఏముందంటే ఇక్కడ సీల్ అంటే షట్ అనమాట, క్లోజ్ చేసింది అనమాట. అంటే ఒక ఊహించని చావు అతని జీవితంలో చూడడం వల్ల అతని యొక్క స్లంబర్ అంటే ఏమి, ఇంతకుముందు మీకు చెప్పినట్లు స్లంబర్ అంటే ఏముంది అక్కడ డెత్ అనమాట. ఆ డెత్ అనేది ఏం చేసింది, అతని యొక్క స్పిరిట్ ని అంటే అతని యొక్క సోల్ ని క్లోజ్ చేసింది, షట్ చేసింది. అంటే జీవితంలో చాలా చావులు చూస్తాం కానీ మన దగ్గర వాళ్ళకి జరిగిన చావుని చూడడం వల్ల అతనికి ఏమైందంటే అతని యొక్క సోల్, అతని యొక్క స్పిరిట్ ఏమైంది, షట్ అయిపోయింది, క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఇది యాక్చువల్గా ఈ యొక్క పోయం టైటిల్, స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ యొక్క పోయం యొక్క టైటిల్. ఇది రాసింది వెరీ ఫేమస్ రొమాంటిక్ పోయిట్ విలియం వర్డ్స్వర్త్. సో విలియం వర్డ్స్వర్త్ అనమాట. జనరల్ గా నేను కోట్ ఇట్లా చెప్తాను, హిస్ నేమ్ ఇస్ విలియం వర్డ్స్వర్త్ అండ్ హిస్ వర్డ్స్ ఆర్ వెరీ వర్త్ అంట. అంటే అతని పేరు విలియం వర్డ్స్వర్త్, అతని యొక్క పదాలు అంటే రాసినటువంటి అతని యొక్క పదాలు చాలా ఇంపార్టెంట్, ముఖ్యమైనవి అనమాట. సో బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పోయం చూసుకుంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద 5 లూసీ పోయమ్స్ అనమాట. సో ఇతను లూసీ పోయమ్స్ అని రాయడం జరిగిందనమాట. ఆ లూసీ పోయమ్స్ లో 5 పోయమ్స్ రాస్తే ఇది ఒక పోయం అనమాట. వన్ ఆఫ్ ద 5 లూసీ పోయమ్స్. నాకు తెలిసి దిస్ మస్ట్ బి ద కంక్లూడింగ్ పోయం అనమాట. ఎందుకంటే ఇక్కడ చావు గురించే మాట్లాడుతున్నాము. సో ఎవరి చావు అంటే లూసీ యొక్క చావు గురించి మాట్లాడుతున్నాడు. సో ఎవరు లూసీ అంటే లూసీ అనే ఆమె వచ్చి విలియం వర్డ్స్వర్త్ యొక్క సిస్టర్ అనమాట. సో విలియం వర్డ్స్వర్త్ తన యొక్క సిస్టర్ చావుని ఈ పోయంలో రాయడం జరిగింది. కనుక నాకు తెలిసి ఎక్కడ ఇన్ఫర్మేషన్ దొరకలేదు, కానీ నాకు తెలిసి ఐ బిలీవ్ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద 5 లూసీ పోయమ్స్ అండ్ దిస్ మస్ట్ బి ద కంక్లూడింగ్ పోయం ఇన్ దోస్ 5 లూసీ పోయమ్స్ అనమాట. అండ్ ఇది వచ్చి పబ్లిష్ వచ్చి ఇట్ వాస్ పబ్లిష్డ్ ఇన్ లిరికల్ బ్యాలెట్స్. సో విలియం వర్డ్స్వర్త్ ఎస్టీ కాలేజ్ కలిసి పబ్లిష్ చేసినటువంటి కలెక్షన్ ఆఫ్ పోయమ్స్ ని లిరికల్ బ్యాలెట్స్ అంటాము. ఆ లిరికల్ బ్యాలెట్స్ అనే యొక్క కలెక్షన్ లో ఈ యొక్క లూసీ పోయమ్స్ అనేది మనకు ఇంక్లూడ్ చేయబడింది. అండ్ ఇది వచ్చి 1798 లో ఈ యొక్క కలెక్షన్ లిరికల్ బ్యాలెట్స్ అనేది పబ్లిష్ అయింది. కనుక మనకు లూసీ పోయమ్స్ కూడా 1798 లో పబ్లిష్ అయినాయి. తర్వాత ఈ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అనే పోయం కూడా 1798 లోనే పబ్లిష్ అయిందని మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఇది వచ్చి వెరీ స్మాల్ పోయం అనమాట. ఇది కేవలం 8 లైన్లు మాత్రమే ఉంది. అంటే పోయం మొత్తం కలుపుకొని కేవలం 8 లైన్స్ మాత్రమే ఉంది. ఆ 8 లైన్లు కూడా 2 క్వాట్రైన్స్ గా డివిజన్ గా జరిగింది అనమాట. అంటే దిస్ పోయం హ్యాస్ ఓన్లీ 8 లైన్స్ అండ్ దీస్ 8 లైన్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 క్వాట్రైన్స్. సో క్వాట్రైన్స్ అంటే ఏమి, ఏ స్టాంజా ఆఫ్ 4 లైన్స్ అనమాట. అంటే 4 లైన్లు ఉన్న స్టాంజాని మనం ఏమంటాం, క్వాట్రైన్ అంటాము. స్పెషల్ గా ఏముంటుందంటే ఆల్టర్నేటివ్ రైమ్స్ ఉంటుంది అనమాట. అంటే ఫస్ట్ స్టాంజాలో ఉన్నటువంటి రైమ్ స్కీమ్ సెకండ్ స్టాంజాలో ఉన్న రైమ్ స్కీమ్ కి ఏ మాత్రం మ్యాచింగ్ ఉండదు అనమాట. ఫస్ట్ స్టాంజాకి రైమ్ స్కీమ్ సపరేట్ ఉంటుంది, సెకండ్ స్టాంజాకి రైమ్ స్కీమ్ సపరేట్ ఉంటుంది అనమాట. సో ఇందులో రైమ్ స్కీమ్ వచ్చేటప్పటికి ఫస్ట్ స్టాంజాలో ఏబి అని ఉంటుంది, సెకండ్ స్టాంజాలో సిడి అనే రైమ్ స్కీమ్ ఉంటుంది అనమాట. సో క్వాట్రైన్స్ అంటే ఏమంటే
స్టాంజా ఆఫ్ 4 లైన్స్ ఆల్టర్నేటివ్ రైమ్స్. సో మనకు 2 స్టాంజాల్లో 2 రకాల రైమ్ స్కీమ్స్ ఉన్నాయి. తర్వాత మనకు ఒక స్టాంజాలో చూస్తే ఏబి అనేది మనకు ఆల్టర్నేటివ్ రైమ్ అనమాట. అంటే ఏబి అనేది ఒకటి వచ్చింది, తర్వాత మళ్ళీ ఏబి అనే రైమ్ స్కీమ్ వచ్చింది కనుక దీన్ని ఆల్టర్నేటివ్ రైమ్ స్కీమ్ అంటాము. ఇది మొత్తం 2 క్వాడ్రెంట్స్ లో ఉందన్నమాట. సో ఈ పోయంలో యాక్చువల్గా ఏం డిస్క్రైబ్ చేస్తున్నాడు మన విలియం వర్డ్స్వర్త్ అంటే, ఈ డిస్క్రైబ్ ద డెత్ ఆఫ్ హిస్ సిస్టర్. ఆ సిస్టర్ ఎవరు? లూసీ. ఆ లూసీ యొక్క చావుని డిస్క్రైబ్ చేస్తున్నాడు. తర్వాత ఆ చావు అతని మీద చూపించినటువంటి ప్రభావాన్ని మనకు చెప్తున్నాడు అనమాట. సో మీనింగ్స్ వచ్చేటప్పటికి స్లంబర్ అంటే స్లీప్ అని వర్బ్ ఇది. ఏ స్లీప్ అనేది నౌను. యాక్చువల్ గా స్లంబర్ అనే పదం మెటాఫర్ లాగా వాడబడడం జరిగింది అనమాట. డెత్ సూచిస్తుంది. ఎవరి డెత్ ని సూచిస్తుంది అంటే లూసీ అనే తన యొక్క సిస్టర్ యొక్క చావుని సూచిస్తుంది. స్పిరిట్ అంటే సోల్ అని, సీల్ అంటే క్లోజ్ అని కానీ లేదా షట్ అప్ అని కానీ ఉందన్నమాట. అంటే తన యొక్క స్పిరిట్ ని, తన యొక్క సోల్ ని ఏం చేసింది? చావు, లూసీ యొక్క చావు, తన యొక్క సిస్టర్ యొక్క చావు షట్ చేసింది, క్లోజ్ చేసింది అని అర్థం చేసుకోవాలి. సో మనం బ్యాక్గ్రౌండ్ తో పోయంలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అనే పోయం వచ్చి విలియం వర్డ్స్వర్త్ తన సిస్టర్ అయినటువంటి లూసీ యొక్క చావుని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చావు అనేది సాధారణమని, ఇన్ఎవిటబుల్ అని ఈ యొక్క పోయంలో మనకు విలియం వర్డ్స్వర్త్ చెప్తున్నాడు. సో ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ లో స్లంబర్ అంటే డెత్ ని సూచిస్తా ఉంది, తర్వాత సీల్ అంటే క్లోజ్ ని సూచిస్తా ఉంది. ఆ ఎవరి యొక్క డెత్ అంటే తన యొక్క సిస్టర్ అయినటువంటి లూసీ అనమాట. ఇప్పుడు ఈ పోయం మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. చాలా సింపుల్ పోయం అనమాట, కాకపోతే చాలా మీనింగ్ఫుల్ పోయం అని ఇంగ్లీష్ మనకు అంటారనమాట. ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, ఐ హ్యాడ్ నో హ్యూమన్ ఫియర్స్. ఈ స్లంబర్ అంటే మీ డెత్ అనేది తన యొక్క స్పిరిట్ ఏం చేసింది? క్లోజ్ చేసింది అనమాట. సో ఎవరి డెత్? లూసీ యొక్క డెత్ తన యొక్క స్పిరిట్ ని, తన జీవితంలో ఉన్నటువంటి తన యొక్క ఆత్మని లేదా తన యొక్క స్పిరిట్ ని క్లోజ్ చేసింది అనమాట. ఐ హ్యాడ్ నో హ్యూమన్ ఫియర్స్. ఒక్కసారి తన యొక్క సిస్టర్ లూసీ యొక్క చావుని చూసిన తర్వాత అతనికి ఇంక ఎటువంటి జీవితంలో ఇంక దే భయాలు లేవన్నమాట. ఎందుకంటే మనిషికి అత్యంత ఎక్కువ భయంకరమైనది వచ్చి ఏమిందంటే చావు. అది కూడా ఎట్లాంటి చావు? తన దగ్గర వాళ్ళే చావు అనమాట. అంటే క్లోజ్ కానీ, లవర్స్ కానీ, లేకపోతే ఫ్రెండ్స్ కానీ, ఫాదర్ అండ్ మదర్ కానీ, ఇట్లాంటి వాళ్ళ చావు మనకు చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది అనమాట. జీవితంలో మన మీద చాలా ప్రభావం చూపిస్తుంది. ఏ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, ఐ హ్యాడ్ నో హ్యూమన్ ఫియర్స్. అంటే ఈ యొక్క లూసీ యొక్క చావు అతనికి దేనికి భయం లేకోకుండా, భయపడడానికి అవసరం లేకుండా చేసేసింది అనమాట. సో అంతకంటే భయంకరమైనది ఏం లేదు. అంటే లూసీ అనే తన సిస్టర్ చనిపోతుంది అంటే అతను ఎప్పుడు ఊహించుకోలేదు అనమాట. ఎంత అందంగా, ఎంతో నాజుగ్గా, ఎంతో బాగా కనిపిస్తున్నట్టు సిస్టరు అకస్మాత్తుగా సడన్ గా చనిపోవడం అనేది అసలు ఊహ కూడా అందటం లేదనమాట విలియం వర్డ్స్వర్త్. ఒక్కసారి అలాంటి చావును తను చూసిన తర్వాత ఇంకా తనకి జీవితంలో ఏ భయము లేదని చెప్తున్నాడు. ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్, ఐ హ్యాడ్ నో హ్యూమన్ ఫియర్స్. షీ సీమ్డ్ ఎ థింగ్ దట్ కుడ్ నాట్ ఫెల్ ద టచ్ ఆఫ్ ఎర్త్లీ ఇయర్స్. అంటే అతనికి తను లూసీని, తన సిస్టర్ ని చూస్తున్నప్పుడు కూడా ఎప్పుడు చూసినా ఎలా అనిపించదంటే అసలు ఆమెకు చావు అనేది కానీ, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఇట్లాంటి సమస్యలు కానీ, బాధలు కానీ ఆమెను ఏమీ చేయలేవు, చావు అనేది ఏమీ చేయలేదు అంటూ బలంగా నమ్మేవాడు అనమాట. కాకపోతే ఇక్కడ షీ సీమ్డ్ ఎ థింగ్ దట్ కుడ్ నాట్ ఫీల్ ద టచ్ ఆఫ్ ఎర్త్లీ ఇయర్స్. అంటే ఈ యొక్క కాలం అనే దాని ప్రభావము ఎట్టి పరిస్థితుల్లో కూడా తన సిస్టర్ మీద ఉండదు అని అతను బలంగా నమ్మేవాడు. కానీ అనుకోకుండా ఆమె చావు అనేది ఇతనికి ఇట్ వాజ్ ఏ కైండ్ ఆఫ్ ఎ డెవాస్టేటింగ్ ఆర్ ఇట్ వాజ్ ఎ కైండ్ ఆఫ్ ఏ అన్బిలీవబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ విలియం వర్డ్స్వర్త్. సో ఈ 4 లైన్లు అతను చెప్తుంది ఏమంటే తన సిస్టరు లూసీ చనిపోతుందని ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా ఊహలో కూడా అతనికి రాలేదు. ఇప్పుడు మనం ఇక్కడ లిటరరీ డివైజెస్ చూస్తే స్లంబర్ అనేది యాక్చువల్ గా డెత్ అనే రూపంలో వాడబడడం జరిగింది కనుక దట్ ఈస్ ఎ మెటఫర్. తర్వాత స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ అనేది మొత్తం కూడా అలిటరేషన్, ఎస్ అనే కొన్ని అక్షరాలు ఇక్కడ ఏమవుతుంది రిపిటేషన్ లో ఉంది కనుక దిస్ లైన్ సింబలైజెస్ దిస్ లైన్స్ ఈస్ ఏ అలిటరేషన్ యూజ్ చేయడం జరిగింది అనమాట. తర్వాత సీల్ అనేది ఇక్కడ యాక్చువల్ గా క్లోజ్ అనే పదంలో వాడబడడం జరిగింది. సో ఎగ్జాంపుల్ సెంటెన్స్ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ లో విచ్ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ లేదా విచ్ లిటరరీ డివైస్ ఈజ్ బీయింగ్ యూజ్డ్ అని వస్తే అందులో మెటఫర్ ఉందనుకోండి, ఖచ్చితంగా అది మెటఫర్ లాగా మనకు వాడబడడం జరిగింది. స్లంబర్ డిడ్ మై స్పిరిట్ అని మాత్రం వచ్చింది అనుకోండి,
అందులో వచ్చేటప్పటికి లిటరరీ డివైస్ వచ్చి అలిటరేషన్ అనేది వాడబడడం జరిగిందనమాట. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇక్కడ మనకి అర్త్లీ ఇయర్స్ ని పర్సానిఫికేషన్ చేయడం జరిగిందనమాట. అంటే మనిషికి ఎలాగైతే కాలం చావుని తీసుకొస్తుందో, వయసు అనేది పెరిగిపోతూ ఉంటుందో, అలా అర్త్లీ ఇయర్స్ మనకి సూచిస్తుంది కనుక హ్యూమన్ క్వాలిటీస్ అట్రిబ్యూట్ చేయడం జరిగింది కనుక ఇక్కడ మనకు పర్సానిఫికేషన్ అనేది యూజ్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ స్టాంజాకి పోతే నో మెన్షన్ హ్యాస్ షీ నౌ నో ఫోర్స్. ఇప్పుడు ఆమె చనిపోయిన తర్వాత ఆమె గురించి ఇంకెక్కడా ఆలోచించడానికి కానీ ఊహించుకోవడానికి కానీ అసలు ఏమీ లేదనమాట. నో ఫోర్స్ అంటే ఆమె చనిపోయిన తర్వాత ఇంకా ఆమెకి ఎటువంటి ఫోర్స్ లేదు. ఫోర్స్ అంటే యాక్చువల్లీ ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళకి ఇంక ఎటువంటి కదలికలు ఉండవు, వాళ్ళకి ఎటువంటి జీవము ఉండదన్నమాట. కానీ చనిపోయిన తర్వాత ఏమవుతుంది, ఎక్కడ పోతారు, ఏం జరిగింది అంటూ ఇక్కడ ఆలోచించినప్పుడు నో మెన్షన్ హ్యాస్ షీ నౌ నో ఫోర్స్. ఆమె గురించి ఎక్కడ మెన్షన్ లేదు, ఎక్కడ గుర్తించుకోవడం లేదు, ఎక్కడ అటువంటి ఫోర్స్ ఆమెలో లేదు. షీ నైదర్ హియర్స్ నాట్ సీ. ఆమె చూడలేదు, వినలేదు. కానీ రోల్డ్ రౌండ్ ఇన్ ఎర్త్స్ డ్యూరినియల్ కోర్స్. ఇక్కడ ఏమైతుంది, ఆమె ఎవరికి కనిపించడం లేదు, ఎవరికి వినిపించడం లేదు, ఆమెకి ఎటువంటి శక్తి లేదు, కరెక్టే. కానీ ఆమె ఎక్కడికి పోయింది, చనిపోయిన తర్వాత ఏమైపోయింది అంటే షీ రోల్డ్ రౌండ్ ఇన్ ఎర్త్స్ డ్యూరినియల్ కోర్స్. ఈ డ్యూరినియల్ కోర్స్ అంటే డైలీ కోర్స్ అంటారు అనమాట. డైలీ అంటే రోజు ఎలాగైతే కాలం అనేది పగలు, రాత్రి, చీకటి ఇట్లాంటివి వస్తుంటుందో అలాంటి రోజులో ఆమె ఏమైపోయింది, భాగమైపోయింది. అంటే ఇక్కడ ఏమైందంటే అర్త్స్ రొటేషన్ లో భాగమైపోయింది. అంటే ఆమె మట్టిలో కలిసిపోయింది. అర్త్స్ యొక్క రొటేషన్ యాక్సిస్ లో ఎలాగైతే తిరుగుతూ ఉంటుందో అందులో ఈమె కూడా కలిసిపోయింది. అంటే మట్టిలో కలిసిపోయింది. సింపుల్ గా మనకు తెలుగులో అర్థం చేసుకోవాలంటే ఆమె మట్టిలో కలిసిపోయింది. ఎలా కలిసిపోయింది, విత్ రాక్స్ అండ్ స్టోన్స్ అండ్ ట్రీస్. సో ఎలాగైతే మట్టిలో రాళ్ళు, రప్పలు, కొండలు, చెట్లు ఎలాగైతే కలిసిపోయిందో అలా తను కూడా ఈ యొక్క అర్త్లో మట్టిలో కలిసిపోయింది. కనుక ఆమె భూమిలో ఏం చేస్తాను, భూమిలో కలిసిపోయి ఆ భూమితో పాటు తన యొక్క యాక్సిస్ లో తను కూడా తిరుగుతూ ఉంది. అంటే భూమిలో కలిసిపోయింది తనంటూ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ యొక్క రెండో స్టాంజాలో తనకు పోయిట్ ఏం చెప్తున్నాడంటే మనుషులు పుట్టుక అనేది ఎంత సహజమో చావు అనేది కూడా అంతే సహజమని, మనుషులు చనిపోయిన తర్వాత మట్టిలో కలిసిపోతారంటే ఇక్కడ పోయం మనకు చెప్తూ ఇన్ఎవిటబిలిటీ ఆఫ్ డెత్ ని అతను యాక్సెప్ట్ చేస్తూ ముందుకు సాగిపోవడం జరిగింది. అంటే చావు అనేది అవాయిడ్ చేయలేమని, ఇన్ఎవిటబుల్ అని అర్థం చేసుకోవాలని, లిమిట్లెస్ ఆఫ్ అంటే టైం అనేది చాలా లిమిట్ అని, జీవితం అనేది చాలా లిమిట్ అనేది ఈ ప్రపంచంలో అర్థం చేసుకొని ముందుకు వెళ్ళిపోవాలని అతను చెప్తున్నాడు. ఇక్కడికి వచ్చేటప్పటికి మనకు లిటరరీ డివైస్ కి వచ్చేటప్పటికి హియర్స్ నో సీస్. ఇక్కడ రోల్డ్ రౌండ్ ఇన్ ఎర్త్ డ్యూరినియల్ లో రోల్డ్ రౌండ్ అనేటప్పటికి అలిటరేషన్ అనేది వాడబడడం జరిగిందనమాట. డ్యూరినియల్ కోర్స్ అనేది మనకి ఇక్కడ యాక్చువల్గా డైలీ అనే దాంట్లో ఉద్దేశించి వాడడం జరిగింది, విత్ రాక్స్ అండ్ స్టోన్స్ అండ్ ట్రీస్. సో ఇది చాలా చిన్న పోయం అనమాట. ఇందులో మనకు మెయిన్ గా ఏం చెప్తున్నాడంటే విలియం వర్డ్స్వర్త్ ఈజ్ టాకింగ్ అబౌట్ ఇన్ఎవిటబుల్ ఆఫ్ డెత్. చావుని ఎవరు తప్పించుకోలేరని, దాన్ని యాక్సెప్ట్ చేసుకొని ముందుకు పోవాలంటూ మనకు ఈ యొక్క పోయంలో విలియం వర్డ్స్వర్త్ చెప్తున్నాడు. సో ఇది చాలా చిన్న పోయం అనమాట. 8 లైన్స్ ఉన్న పోయము 2 స్టాంజాస్ గా డివిజన్ చేయడం జరిగిందనమాట. స్లంబర్ అంటే స్లీప్ అని, యాక్చువల్ గా డెత్ ని సూచిస్తుంది. ఎవరి డెత్ అంటే లూసీ యొక్క డెత్ ని సూచిస్తుంది. సో ఇది పోయం యొక్క ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే క్వశ్చన్ ఆన్సర్స్ మనము ప్రాక్టీస్ చేసుకుందాం. నవీన్ సార్, నవీన్ సార్ వినిపిస్తుందా? ఓకే, మీకేమైనా డౌట్స్ ఉన్నాయి క్వశ్చన్ పోయంలో? చెప్పండి. అంటే దీంట్లో మామూలుగా ఒక డెత్ ఆఫ్ లవ్డ్ వన్ అన్నాడు కానీ సిస్టర్ అని ఎక్కడ మెన్షన్ చేసినట్టు కనపడలేదు సార్. లూసీ అనేది సిస్టర్ అని అనుకుంటారు, కొంతమంది ఏమో లవర్ అంటారు. ఇట్లా రకరకాలుగా ఉన్నాయన్నమాట. ఎవరికి ఖచ్చితంగా తెలియదు లూసీ అనేది ఎవరు అనేది.
అట్లా మనకు ఉన్నంత వరకు ఇన్ఫర్మేషన్ ప్రకారము లూసీ అంటే సిస్టర్ అని అనుకుంటున్నాం. మనం లూసీ పోయమ్స్ అని రాస్తున్నారు, సిస్టర్ అనుకుంటాం. ఒకవేళ సిస్టర్ కాదనుకోండి, మైట్ బి షీ. అంటే మనం ఎందుకు గెస్ ఎందుకు చేయాలని ఉద్దేశంతో ఊరుకున్నా, లేకపోతే షీ మైట్ బి ఎ బిలౌడ్ పర్సన్ టు విలియం వర్డ్స్వర్త్. సిస్టర్ కావచ్చు, లేకపోతే ఎవరైనా వేరే వాళ్ళైనా అయిండొచ్చేమో, మనకైతే తెలియదు. కాకపోతే లూసీ పోయమ్స్ అనేది ఇప్పటికీ కూడా కన్ఫ్యూజన్ లో ఉంటుంది. ఎవరు, హూ ఇస్ దిస్ లూసీ అనేది క్లియర్ గా ఎక్కడ మనకు ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట. జనరల్ గా మనం ఏమంటే లూసీ అంటే తన సిస్టర్ అనుకుంటాం, ఎందుకంటే విలియం వర్డ్స్వర్త్ లూసీతో కలిసి రకరకాల ప్రయాణాలు చేసినాడు. దాన్ని కూడా ఎక్కడో రాసినాడు, పోయం టైటిల్ అయితే గుర్తు రావడం లేదు. కనుక లూసీని మనం జనరల్ గా సిస్టర్ కిందే తీసుకుంటాం సార్. రైట్. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ మళ్ళీ ఎక్కువ అవసరం లేదు. సో మనం ఏం చేస్తామంటే సమ్మరీ కూడా అయిపోయింది, ఒకసారి చదువుకుందాము. ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ ఇస్ ఎ రిఫ్లెక్టివ్ పోయం దట్ మౌంట్స్ ద డెత్ ఆఫ్ ఎ బిలౌడ్ ఫిగర్ ప్రెస్యూమ్లీ లూసీ. అది కూడా డౌటే, మళ్ళీ మనం డీప్ గా వెళ్ళి ఆలోచిస్తే అసలు లూసీ పోయంలో ఉన్నటువంటి లూసీ ఎవరు అనేది కూడా తెలియకపోవడం ఒకటి, రెండైతే అసలు లూసీ ఎవరనేది కూడా తెలియదు మనకు. అంటే సిస్టరా కాదనేది పక్కన పెడితే అసలు ఎవరు లూసీ అనేది కూడా మనకు క్లారిటీ లేదు. ద స్పీకర్ రీకాల్స్ ఎ మూమెంట్ వెన్ దే విట్నెస్ లూసీ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ప్రొఫౌండ్ స్టిల్నెస్ యాజ్ ఇఫ్ ఇన్ స్లీప్. Despite the tranquil appearance of Lucy's form, the speaker acknowledges that her spirit has been forever sealed in death. The poem evokes a sense of quiet mourning and acceptance as the speaker comes to terms with the finality of Lucy's passing. So, ఇది మనకు సమ్మరీ అనమాట. ఇక ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సేవ్ పీడిఎఫ్, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ముందుకెళ్తే థీమ్ చూద్దాం. థీమ్ ఏముంది ఇక్కడ? ద పోయం ఎక్స్ప్లోర్స్ థీమ్స్ ఆఫ్ డెత్, timelessness, and the natural cycle of life and decay. It reflects on the idea of eternal rest and the insignificance of individual human concerns in the grand scheme of nature. చావు అనేది వేదాంతం మాట్లాడితే ఇంకా రకరకాలు మాట్లాడచ్చు, కానీ ఇది థీమ్ అనమాట, మెయిన్ థీమ్ అనమాట. ఏమైంది ఇది? మెయిన్ థీమ్. స్ట్రక్చర్ అండ్ ఫామ్ కి వచ్చేటప్పటికి ద పోయం కన్సిస్ట్ ఆఫ్ 2 quatrains ఈచ్ విత్ 4 lines. ఇట్ ఫాలోస్ ఎ సింపుల్ ఏబి రైమ్ స్కీమ్ అనేది ఉంది. ఇమేజరీ సింబల్స్ లో వర్డ్స్వర్త్ యూజ్ ఇమేజరీ ఆఫ్ నేచర్, రాక్స్, స్టోన్స్, ట్రీస్ వాడడం జరిగిందనమాట. ఇక్కడ మనకి వర్డ్ మీనింగ్ ఒకవేళ అడుగుతారు, ఎందుకంటే చాలా కొంచెం డిఫికల్ట్ గా ఉంది స్లంబర్ అనే పదం నాకు తెలిసి. సో స్లంబర్ ఇట్ సింబలైజెస్ డెత్ ఆర్ ఎ స్టేట్ ఆఫ్ ఎటర్నల్ రెస్ట్. రెండు కావచ్చు, ఎగ్జామ్ ఏది ఇస్తే అది చూసుకోవాలి మీరు. డెత్ అని ఇస్తే డెత్, లేదా స్టేట్ ఆఫ్ ఎటర్నల్ రెస్ట్, వైల్ రాక్స్, స్టోన్స్ అండ్ ట్రీస్ represent the natural enduring elements of the earth, suggesting the subject's assimilation into nature. ఇది సింబల్స్. సోషల్ అండ్ రిటర్న్ కల్చరల్ కంటెక్స్ట్ చదువుకోండి, దానికి ఏం ప్రాబ్లం. రిలీజియస్ అండ్ ఫిలసాఫికల్, వర్డ్స్వర్త్ చాలా ఫిలసాఫికల్ గా ఉంటాయి పోయం అనమాట, కానీ ఇక్కడ ఏం పెద్దగా. ఇట్ ఎక్స్ప్లోర్స్ ఎగ్జిస్టెన్షియల్ థీమ్స్ రిలేటెడ్ టు ద నేచర్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్. చావు పుట్టుకల గురించి అతను మాట్లాడడం జరిగిందనమాట. ద పోయం సజెస్ట్ దట్ డెత్ ఈస్ అ రిటర్న్ టు ఎ న్యాచురల్ అన్చేంజ్ స్టేట్ వేర్ ఇండివిజువల్ కన్సర్న్స్ అండ్ ఫియర్స్ ఆర్ రెండర్డ్ ఇర్రిలవెంట్. సో చావు అనేది డెత్ ఈస్ రిటర్న్ టు ఎ న్యాచురల్ అన్చేంజ్ స్టేట్ అని చెప్తున్నాడు అతని ఉద్దేశం. నెక్స్ట్ వచ్చి వర్డ్ మీనింగ్ స్లంబర్ చెప్పిన సీలు. డ్యూరీనియల్ అంటే డైలీ అనమాట, రిలేటింగ్ టు ద సైకిల్ ఆఫ్ ద డే, అంటే చీకటి డే ఉంటుంది, నైట్ ఉంటుంది అనేది ఒక సర్కిల్ మనకు సైకిల్ చూపించేది అనమాట డ్యూరీనియల్ అంటాం. తర్వాత ఫోర్స్, పవర్ ఆర్ మూమెంట్. ఇన్ దిస్ కంటెక్స్ట్ డినోట్స్ ద ల్యాక్ ఆఫ్ వైటాలిటీ ఆర్ యాక్టివిటీ. ఇంకా ఆమె ఏం చనిపోయిన తర్వాత ఆమె ఏమీ చేయలేదు అంటూ చెప్తున్నాడు అనమాట. నెక్స్ట్ వర్డ్ మీనింగ్స్ తర్వాత మనకు క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి. నవీన్ సార్ ఫస్ట్ క్వశ్చన్ చదవండి. What is the central theme of A Slumber Did My Spirit Seal? A. Nature's beauty. B. Love and romance. C. Death and immortality. D option, human achievement. C sir option. Right. Next question చదవండి. In the poem, what does the speaker describe as having sealed his spirit? A peaceful sleep, eternal love, death, nature's beauty. The speaker described have sealed his spirit. Death, C sir option. Death, correct. Third question. In William Wordsworth's poem, A Slumber Did My Spirit Seal, which literary device is predominantly employed to convey the speaker's emotions? Metaphor. A. B option, simile.
C. Personification. D. Symbolism. C. Personification. మెటాఫర్ అనుకుంటా, ఎందుకంటే స్లంబర్ అనేది డెత్ ని సూచిస్తుంది కనుక. విచ్ లిటరీ డివైస్ ఇస్ ప్రిడామినెంట్లీ ఎంప్లాయిడ్ టు కన్వే ద స్పీకర్స్ ఎమోషన్? తన చెప్పదలుచుకున్న ఎమోషన్ ని ఏ లిటరీ డివైస్ ఎక్కువ కన్వే చేస్తా అని. పర్సానిఫికేషన్ ఉంది, సిమిలీ లేదు, సింబాలిజం ఉంది, మెటాఫర్ ఉంది. కానీ ఈ మూడిట్లో అంటే మెటాఫరు, పర్సానిఫికేషన్, సింబాలిజం లో ఏ లిటరీ డివైస్ స్పీకర్ తను చెప్పదలుచుకున్న ఇన్ఫర్మేషన్ ని, మెసేజ్ ని లేదా ఎమోషన్ ని కన్వే చేస్తా ఉంది? మెటాఫరా, పర్సానిఫికేషన్, సింబాలిజం? ఒకసారి చూద్దాం ఆన్సర్ ఏమి ఇచ్చినాను చూద్దాం. సేవింగ్ పీడిఎఫ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి డి సార్. క్వశ్చన్ నెంబర్ 3 వచ్చి సింబాలిజం. రాక్స్ గీక్స్ అన్ని వాడినాడు కదా, సింబాలిజం అన్నమాట. రైట్. ఫోర్త్ క్వశ్చన్ నేను చదువుతాను. హౌ డస్ ద స్పీకర్ ఎవరు? విలియం వర్డ్స్వర్త్ కదా. హౌ డస్ ద స్పీకర్ ఇన్ ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ పర్స్యూ ద రిలేషన్షిప్ బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ as a continuous cycle without distinction, as a separate with no connection, as a transition from life to an eternal state, as an interruption in a peaceful existence? ఏం చెప్తున్నాడు? హౌ డస్ ద స్పీకర్ ఇన్ ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సీల్ పర్స్యూ ద రిలేషన్షిప్ బిట్వీన్ లైఫ్ అండ్ చావు పుట్టుక మధ్య ఏం రిలేషన్ చెప్తున్నాడు? యాజ్ ఎ కంటిన్యూస్ సైకిల్ వితౌట్ డిస్టింక్షన్, యాజ్ ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ లైఫ్ టు అన్ ఎటర్నల్ స్టేటా? మీకేమనిపిస్తుంది? నాకు కూడా అలాగే అనిపిస్తుంది, గుర్తు రావట్లేదు ఆన్సర్స్. నేను కూడా ఏం చేస్తానంటే మీకు క్లాస్ ప్రిపేర్ అవ్వడానికి ముందు క్వశ్చన్ ఆన్సర్స్ చూసుకోను అనమాట. ఎందుకంటే చూసుకొని చెప్పడం కంటే గుర్తు తెచ్చుకొని చెప్పడం బాగుంటుంది. ఫోర్త్ క్వశ్చన్ కి ఆన్సర్ సి సార్, యాజ్ ఎ ట్రాన్సిషన్ ఫ్రమ్ లైఫ్ టు అన్ ఎటర్నల్ స్టేట్. సరే, ఫిఫ్త్ క్వశ్చన్ చదువుతాను. ఫిఫ్త్ క్వశ్చన్ ఏముంది? Which element of nature is notably emphasized in A Slumber Did My Spirit Seal to convey the theme of the poem? Option A, the ocean. Option B, the mountains. Option C, the sky. D, the forest. Option B, sir. Which element of nature is notably emphasized in Slumber Did My Spirit Seal to convey the theme of the poem? రాళ్ళు, రప్పలు, గుట్టల గురించి చెప్పినాడు కదా. తనకి ఏముంది? మౌంటైన్సా, ఫారెస్టా? ఓషన్ అయితే కాదు, ఆకాశం అయితే కాదు, మౌంటైన్సా లేకపోతే ఫారెస్టా? ఈ రెండిట్లో ఏదో ఉంది సార్. ఏముందో చూద్దాం. ఫిఫ్త్ క్వశ్చన్ కదా. ఫిఫ్త్ క్వశ్చన్ కి వచ్చేటప్పటికి ఆన్సర్ ఏమి ఇచ్చినాను? క్వశ్చన్ నెంబర్ 5C, ద స్కై. స్కై ఎట్లా ఇచ్చినాను? ఒక నిమిషం అని చూస్తాను. ఆకాశమా? దేంట్లో వచ్చింది పోయం? ఆకాశం గురించి ఎందుకు వచ్చింది? క్వశ్చన్ నెంబర్ 5C ఒకసారి చూద్దామండి. పోయం ఏముంది అసలు? క్వశ్చన్ ఏముంది? యాక్చువల్లీ ఏం క్వశ్చన్ ఇచ్చినప్పుడు విచ్ ఎలిమెంట్ ఆఫ్ నేచర్ ఇస్ నోటబుల్ ఎంఫసైజ్డ్? ఎలిమెంట్ ఆఫ్ నేచర్ లో మనకి అదే న్యాచురల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి దాంట్లో ఏముంది? A slumber did my spirit seal, I had no human fears. She seemed a thing that could not feel the touch of earthly years. No motion has she now, no force. She neither hears nor sees. Rolled round in earth's diurnal course with rocks, stones and trees. ఎందుకు ఇచ్చిన ఆకాశమని? సరే సార్, నాకు కూడా ఇది డౌట్ వస్తుంది, నేను మళ్ళీ చెక్ చేసుకుంటాను ఈ క్వశ్చన్ ని ఆన్సర్. ఎందుకు అప్పుడు స్కై అని ఇచ్చినాను? విచ్ ఎలిమెంట్ ఆఫ్ నేచర్ ఇస్ నోటబుల్లీ ఎంఫసైజ్డ్ అంటే ఓకే లేదు, మౌంటైన్స్ న్యాచురల్ ఎలిమెంట్ కాదు, ఫారెస్ట్ న్యాచురల్ ఎలిమెంట్ కాదు, ఓషన్ అంటే నీరు, ఆకాశము, ఈ రెండింటినే కదా హైలైట్ చేసి దేన్ని హైలైట్ చేసినాడని చూస్తున్నాం మనం ఇక్కడ. వాటర్ గురించి అంటే నేనంటున్నది అంటే మౌంటైన్స్, ఫారెస్ట్ అనేది మనకు ఉన్నటువంటి పంచభూతాల్లో ఒకటి, రెండు కాదు. ఓషన్ అంటే నీరు, స్కై అంటే ఆకాశం. సో ఓషన్ అనేది ఏముంది? న్యాచురల్ ఎలిమెంట్స్ కి వచ్చేటప్పటికి మనకు ఓషన్ అంటే నీటిని చూపిస్తాము. స్కై అనేది మనకి యాక్చువల్గా దీనికి తెలుగులోకి వచ్చేటప్పటికి మన యొక్క మైండ్ లేదా మనస్సును సూచిస్తుంది. ఆకాశం అనేది మనకు ఏమవుతుందంటే పంచభూతాల్లో ఉంటుంది, కానీ ఆకాశం అనేది మనకి ఎప్పుడు మనసును చూపిస్తుంది, మెదడు ఆలోచనలకు సూచిస్తుంది కదా. కనుక దాని కోసం నేను అనుకున్నది అప్పుడేం ఆలోచించుంటాను అంటే ఒక మనిషి చావు అనేది మనకి ఎక్కడ ప్రభావం చేస్తుంది మన జీవితం మీద అంటే మనకు అది నీటి మీద అంటే మన బాడీలో ఉన్న వాటర్ మీద కానీ అగ్ని మీద కానీ ఇట్లాంటివి కాకుండా మన మనసు మీద ప్రభావం చేస్తుంది కదా.
Which element of nature is notably emphasized in a slumber did my spirit still to convey the theme of the poem? సో నా ఉద్దేశంలో అప్పుడు రాస్తున్నప్పుడు అనిపించింది ఏమంటే ఒక మనిషి చావు అనేది మన మనసు మీదే ప్రభావం చేస్తుంది. ఆ మనసు అనేది మనకు ఆకాశంతో పోల్చబడడం జరుగుతుంది అనమాట. మనకు అది అనుకుని అప్పుడు రాసినట్టున్నా. నేను మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటా ఉన్నాను. 6th క్వశ్చన్ నేను చదువుతాను. ఏముంది? వాట్ మూడ్ ఈజ్ ప్రైమరీలీ కన్వేడ్ త్రూ ద ఇమేజరీ ఇన్ ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సిల్? మూడ్ ప్రైమరీ కన్వే చేస్తుంది ఏమిటోది ఇమేజరీకి వచ్చేటప్పటికి మనకు రాళ్ళు, రప్పలు, కొండలు ఇవే కదా. నోస్టాలజీ అండ్ లాంగింగ్, డెస్పైర్ అండ్ హోప్లెస్నెస్, సెరెనిటీ అండ్ కాంటెంప్లేషన్, జోయ్ అండ్ ఎగ్జూబరెన్స్. ఇమేజరీలో మనకు నోస్టాలజీ అండ్ లాంగింగ్ అయితే కాదు. డెస్పైర్ అండ్ హోప్లెస్నెస్, చనిపోవడం అనే దానికి ఆయన బాధపడుతున్నాడు. జాయ్ అండ్ ఎగ్జూబరెన్స్ కాదు. సెరెనిటీ అండ్ కాంటెంప్లేషన్ బి కావచ్చు లేదా సి కావచ్చు, రెండిట్లో ఏదైనా ఉందనుకుంటున్నా. మీరేమనుకుంటారు సార్? వాట్ మూడ్ ఈస్ ప్రైమరీలీ కన్వేడ్ త్రూ ద ఇమేజరీ ఇన్ ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సిల్? అప్పుడు ఏం రాసినా ఒకసారి చూద్దాం అనండి. కాంటెంప్లేషన్ అంటే ఆలోచన. 6th question. C correct. Serenity and contemplation. 7th question చదవండి సార్. How does the speaker's perception of death in a slumber did my spirit still reflect the romantic ideal of nature? Option A, death is viewed as a destructive force opposing nature. Option B, death is integrated into the nature cycle as a part of life's beauty. Option C, death is seen as an escape from the natural world. Option D, death is portrayed as an unnatural event disrupting the harmony of nature. Answer? Option B. Correct. ఆప్షన్ బినే ఉంటుంది. ఎందుకంటే హౌ డస్ ద స్పీకర్ పర్సెప్షన్ ఆఫ్ డెత్ ఇన్ ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ స్టిల్ రిఫ్లెక్ట్ ద రొమాంటిక్. కరెక్ట్ సార్, బి. సో చిన్న పోయం ఇది, ఎ స్లంబర్ డిడ్ మై స్పిరిట్ సిల్ అనే పోయం ఈరోజు మనం కంప్లీట్ చేసినాము. మీరు ప్రాక్టీస్ చేసుకోండి. నేను ఏమనుకుంటానంటే ఒక్కసారి సిలబస్ మొత్తం నేను కంప్లీట్ చేసేసిన తర్వాత ఏమవుతుందంటే నాకు నేను రాసిన దాంట్లో ఎక్కడెక్కడ ఏమైనా పొరపాట్లు ఎక్కడైనా రాసినా, నా తప్పులు ఎక్కడైనా రాసినా నాకు ఒకసారి అర్థమవుతుంది. దీన్ని మళ్ళీ నేను రివైజ్ చేస్తాను, ఇంకొకసారి నెక్స్ట్ ఎడిషన్ రివైజ్ చేస్తాను. తర్వాత ఇది మొత్తం అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేస్తాను సార్. మొత్తం సిలబస్ బేస్ చేసుకుని క్వశ్చన్ పేపర్స్ ప్రిపేర్ చేసి మీకు దాన్ని నేను గూగుల్ ఫామ్లో ఇచ్చి దాని మీద ప్రాక్టీస్ చేపిస్తాను. సరేనా? సో నెక్స్ట్ మనం అనుకున్నట్లు మండే టు ఫ్రైడే క్లాసెస్ తీసుకుంటున్నాను. సరిపోతుందా మీకు? మండే టు ఫ్రైడే ఇంకా ఏమైనా సాటర్డే సండే కూడా తీసుకోమంటారా? కొంచెం నాకు అక్కడ రిలాక్స్ ఉండాలి కదా, లేకపోతే ఇప్పుడైతే మాకు హాలిడేస్ కనుక 4 days హాలిడేస్ నేనే ఇచ్చిన అనమాట. అప్పుడు ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ నేనే కనుక ఎట్లా చేసి 4 రోజులు వరుసగా హాలిడేస్ ఇచ్చిన అనమాట. కనుక కొంచెం రిలాక్స్ ఉంది. ఇంకా 2 poems అనుకుంటా. 7th ఉంది, ఓలీ సాయంకాది టెలిఫోన్ కాన్వర్సేషన్ ఒకటి ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి నైట్ ఆఫ్ ద స్కార్పియన్ అనుకుంటా. ద నైట్ ఆఫ్ ద స్కార్పియన్ నిస్సి మెజికల్ ఉంది. ఈ 2 poems కానీ కంప్లీట్ చేసుకుంటే నాకు తెలిసి పోయిటరీ అయిపోతుంది సార్. కరెక్ట్, పోయిటరీ అయిపోతుంది. సో 2 poems ఉన్నాయి. 2 కూడా నైట్ ఆఫ్ ద స్కార్పియన్ చాలా సార్లు చెప్పినాను, క్లాసెస్ లో విన్నాను, చదువుకున్నాను, క్లాసెస్ లో కూడా చెప్పడం జరిగింది. ఇంకా టెలిఫోన్ కాన్వర్సేషన్ ప్రిపేర్ కావాలన్నమాట. ప్రిపేర్ అయ్యి మండే కంప్లీట్ చేద్దాం సార్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా మీకు? మెటాఫర్ అనేది యాక్చువల్ గా చాలా మందికి మనకు కన్ఫ్యూజన్ ఉంటుంది అనమాట. నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే 2 డెఫినేషన్స్ ఉంటాయి మెటాఫర్ కి. మనం జనరల్ గా ఒక డెఫినేషన్ మాత్రమే తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. సో దాంతో ఏమవుతుందంటే చాలా వరకు APDSC తెలిసి నాకు ఫస్ట్ డెఫినేషన్ తోనే మీకు అర్థమవుతుంది అనమాట మెటాఫర్. ఇప్పుడు రాస్తా చూడండి, ఇక్కడ నేను ఒకసారి రాస్తాను, ఒక్కసారి మీరు వినండి. ఇప్పుడు మనకు సిమిలియన్ ఉంది. ఓకే, కంపారిజన్ అనమాట. ఇది ఎప్పుడు కూడా 2 కంపారిజన్ చేసేటప్పుడు మనకి ఏముంటుంది, సిమిలియన్ వాడతాము లేదా మెటాఫర్ వాడతాము. సో సిమిలీను మెటాఫర్ సింప్లెస్ట్ ఫామ్ లో ఎక్స్ప్లెనేషన్ ఏమంటే ఎక్కడైతే కంపారిజన్ లో లైక్ కానీ
లేదా యాజ్ కానీ వాడతామో దాన్ని సిమిలీ అంటాం. అంటే ఏముంది, ఫర్ ఎగ్జాంపుల్ షీ లుక్స్ లైక్ యాన్ ఏంజెల్ అని ఉంది. ఇందులో ఇక్కడ లైక్ అనేది ఏం చేస్తుంది, ఒక ఆమెని ఒక ఏంజెల్ తో పోలుస్తా ఉంది, ఒక సబ్జెక్ట్ ని ఇంకొక సబ్జెక్ట్ తో పోలుస్తుంది అనమాట. సో ఒకదాన్ని టూ డిసిమిలర్ థింగ్స్ ఇఫ్ దే ఆర్ కంపేర్డ్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్ ఇట్ ఈస్ ఎ సిమిలీ. ఇది చాలా ఈజీ కదా. రెండోది వచ్చేటప్పటికి ఏముంది, మెటఫర్. ఈ మెటఫర్ అనేది సింప్లెస్ట్ ఫామ్ లో ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, వెన్ టూ డిసిమిలర్ థింగ్స్ ఆర్ వెన్ టూ కాంట్రాస్టింగ్ థింగ్స్ ఆర్ కంపేర్డ్ without using like or as. అంటే ఏదైనా కంపారిజన్ ని మనము లైక్ కానీ యాజ్ కానీ వాడకుండా మనం కంపేర్ చేస్తే టూ డిసిమిలర్ థింగ్స్ ని లేదా టూ కాంట్రాస్టింగ్ థింగ్స్ ని మనం కంపేర్ చేస్తే దాన్ని మెటఫర్ అంటామని సింప్లెస్ట్ ఫామ్ లో చెప్తామన్నమాట ఇది. కానీ మనం ఇంకొక డెఫినేషన్ ఉంది మెటఫర్ కి. ఇంకొక డెఫినేషన్ ఏముందంటే, when one word is used to substitute another word in poetry then that is also called a metaphor. అంటే మనకి ఇక్కడ స్లంబర్ అనేది రాసినాడు సార్ యాక్చువల్ గా, అవునా? స్లంబర్ అనే పదం రాయడం జరిగింది, కానీ పోయెట్ తను రాస్తున్నప్పుడు ఆ స్లంబర్ అనే పదాన్ని దేన్ని ఉద్దేశించి, అంటే దేన్ని మనసులో పెట్టుకొని రాస్తున్నాడు అంటే డెత్ అనే దాన్ని మనసులో పెట్టుకొని రాసినాడు అనమాట. అలాగే మనం ఇంతకు ముందు పోయమ్స్ లో కూడా చాలా మెటఫర్స్ వచ్చినాయి, అవునా కదా? ఇప్పుడు చూడండి, ఇంతకు ముందు మనం చూసింది ఏముంది ఇక్కడ, ఏ నేషన్ స్ట్రెంగ్త్ కానీ ఇక్కడికి వస్తే ఇందులో కూడా మనకు చాలా మెటఫర్స్ వాడడం జరిగింది. చూడండి, మెటఫర్ వాడడం కదా. ఇక్కడ ఈ పోయం కనిపిస్తుందా మీకు? ఇక్కడ చూడండి. సో మెటఫర్స్ ఇక్కడ కూడా మనకు వాడడం జరిగింది. ఇక ఏముంది, ఇది ఏ నేషన్ స్ట్రెంగ్త్ లో పిల్లర్స్ అని వాడారు. ఇక్కడ చూస్తున్నారు మీరు, నేషన్స్ పిల్లర్స్ అని వాడారు కదా. సో ఈ పిల్లర్స్ అంటే ఏమి, యాక్చువల్ గా మనకేమంటాము, స్తంభాలు అంటాం. కానీ యాక్చువల్గా స్తంభాల్ని దేని ఉద్దేశంతో వాడినాడు పోయిట్ అక్కడ, మనుషులు మెన్ కానీ లీడర్స్ అనే ఉద్దేశంతో అతను వాడడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనకు మెటఫర్ అనేది మనం ఎట్లా అర్థం చేసుకోవాలంటే, సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ డెఫినేషన్కి వచ్చేటప్పటికి మెటఫర్ ఈజ్ ఏ కంపారిజన్ బిట్వీన్ టూ డిసిమిలర్ థింగ్స్ వితౌట్ యూజింగ్ లైక్ ఆర్ యాజ్ అనేది ఒకటి. రెండోది ఏముంది, మెటఫర్ అనేది మనం ఏం చేస్తారంటే పోయెట్స్ మనసులో ఒకటి పెట్టుకొని ఆ మనసులో ఉన్న ఒక భావానికి ఏదో ఒక పదము, ఏమాత్రం సంబంధం లేని ఒక పదాన్ని వాళ్ళు వాడడం జరుగుతుంది అనమాట. ఆ వాడిన పదానికి మనం ఏమనుకుంటాం, లిటరల్ మీనింగ్ తీసుకుంటే ఒక అర్థం వస్తుంది, కానీ పోయెట్ ఏ ఉద్దేశంలో వాడినాడని మనం అర్థం చేసుకుంటే అది స్లంబర్ అనేది డెత్ రూపంలో వాడడం జరిగిందని, పిల్లర్స్ అనేది స్తంభాలు కాదని వాళ్ళని యాక్చువల్గా మనుషుల్ని ఉద్దేశించి వాడబడడం జరిగిందని చెప్పడం వల్ల ఇక్కడ మనకు ఈ రెండిట్లో కూడా మెటఫర్ అనేది వాడబడడం జరిగిందని చెప్తారు. ఈ మెటఫర్ అనేది చాలా వరకు కన్ఫ్యూజన్ ఉంటుంది. మామూలు సింప్లెస్ట్ ఫామ్ లో కంపారిజన్ అంటాం వితౌట్ యూజింగ్ లైక్ అండ్ యాజ్. కానీ సెంటెన్సెస్ ఇచ్చి మనకు ఆ సెంటెన్స్ లో సిమిలీ ఉందా మెటఫర్ ఉందా అన్నప్పుడు మనం ఏం చేయాలో టెక్నిక్ చెప్తాను మీకు. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ టెక్నిక్ ఏం చెప్తాను, సిమిలీ ఉంది మెటఫర్ అని రెండు ఉన్నాయి. మీకు పర్సానిఫికేషన్ కాదని అర్థమైపోయింది, మెటానిమ్ కాదని అర్థమైపోయింది. అది సిమిలీనా మెటాఫరా, సిమిలీనా మెటాఫర్ అన్నప్పుడు మనకు మెటాఫర్ అంటే పూర్తిగా అర్థం కాలేదు కనుక అది సిమిలీనా కాదా చెక్ చేసుకోవాలి. సిమిలీ కాదు అన్నప్పుడు ఖచ్చితంగా అది మెటాఫర్ అవుతుంది. అంటే మెటాఫర్ ని మనం గుర్తు చేసుకోవడానికి, మెటాఫర్ ని ఐడెంటిఫై చేయడానికి మనకు కష్టమైనప్పుడు అది సిమిలీనా కాదా అంటూ చెక్ చేసుకొని అది సిమిలీ కాకపోతే ఇంకా మిగిలింది మెటాఫరే కనుక మెటాఫర్ ని మనం ఆన్సర్ గా టిక్ చేసుకుంటాం. సరే, ఇది టెక్నిక్ యాక్చువల్ గా. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి? వచ్చే 4 ఆప్షన్స్ లో సిమిలీ ఉంటే ఫస్ట్ ఆప్షన్ సిమిలీ మెటాఫర్ ఉన్నా ఇంకొకర్ సిమిలీ. అవును, చాలా వరకు ఎగ్జామ్స్ లో మనకు కరెక్ట్ సిమిలీ కానీ మెటాఫర్ ని చాలా వరకు ఎగ్జామ్స్ ఇస్తారు మనకు కన్ఫ్యూజ్ చేయడానికి అన్నమాట. ఓకే, ఇంకేమైనా డౌట్స్ మీకు?
అది సార్ ఇంకోటి నిన్న మనము పోయం ఒకటి డిస్కస్ చేసాం కదా సార్, దాంట్లో ఇయాంబిక్ పెంటామీటర్ కదా సార్ మనం యాక్చువల్ గా వచ్చేది టెట్రామీటర్. అది టెట్రామీటర్ నేను చదివింది టెట్రామీటర్ అనమాట. దాంట్లో మీకు రోడ్ నాట్ టేకన్ గురించి వచ్చినప్పుడు ఏమని వచ్చింది దాంట్లో? అంటే దాంట్లో ఇయాంబిక్ పెంటామీటర్ యాక్చువల్ గా అది 5 లైన్స్ ఉంది కదా సార్. అప్పుడు ఇయాంబిక్ పెంటామీటర్ అంటే ఒక్క నిమిషం అది టెట్రామీటర్ అని చూస్తా. ఇది కదా మీరు అంటుంది. ఓకే, రోడ్ నాట్ టేకన్ కదా మీరు అంటుంది. రోడ్ నాట్ టేకన్ లో మీటర్ ఏది వాడినారు అనేది కదా మీరు అంటుంది. చూద్దామన్నాడు. ఒక్క నిమిషం, నేనేమైనా పొరపాటు చెప్పినా? ఇయాంబిక్ టెట్రామీటర్ అని రాసుకున్నాను సార్ నేను. ఇది అదే నేను టెట్రామీటర్ అని రాసుకున్నాను. మళ్ళీ డౌట్ వచ్చింది సార్, 5 లైన్స్ ఉంది కదా, మనము 5 లైన్స్ ఉంటే పెంటామీటర్ అంటాం. అదే డౌట్ క్లియర్ నేను చూస్తాను. ఆ టైంలో రాసుకుంటున్నప్పుడు ఏం 5 లైన్స్ ఉంటే మీరు పెంటామీటర్ అంటున్నారా? కాదు సార్, టెట్రా నాకు గుర్తున్నంత వరకు టెట్రా ఎందుకు చెప్పినానంటే, ఇక్కడ రైమ్ స్కీమ్ ఏకి 3 ఉంది, బి ఉంది కదా. నేను చూస్తానండి ఒకసారి, నేను చెక్ చేస్తాను ఎందుకు ఊరికే అనవసరంగా. టెట్రామీటర్ పెంటామీటర్ అదే కదా మీరు అడుగుతుంది? సరే, నేను చూసి మీ గ్రూప్లో నేను మళ్ళీ మెసేజ్ పెడతానండి. నేను రాసుకున్నప్పుడైతే నేను టెట్రామీటర్ అని రాసుకున్నాను. రాబర్ట్ ఫ్రాస్ట్ రాసిన దాంట్లో పెంటామీటర్ అంటున్నారు కదా. చూద్దాం, నేను చెక్ చేసి మీకు నేను మెసేజ్ పెడతాను సార్ గ్రూప్. ఓకే సార్, మరి గుడ్ నైట్. గుడ్ నైట్ సార్.